హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్. ప్రతి వారంలాగా ఈ వారం మనల్ని కడుపు నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గలాటా గ్యాంగ్ అండ్ టీమ్. తగ్గేదేలే. గోలీ బాబా की जय, रंगोली बाबा की जय जय, गोली बाबा की जय, रंगोली बाबा की जय. ప్రేమ పోతే బాగును వినిపించింది, వినపడాలని చెప్పింది. అయినా ఎక్కువ పొగడకురా. నాకు పొగిడితే పడదని తెలుసు కదా. దిష్టి తగ్గుతుంది నా ఫేస్ కి. దిష్టి తగలే గురువు గారు. ఏరా చారే సారీ సారీ. సరేగానే భక్తులు ఎవరైనా వచ్చారేమో చూడు. భక్తులు అంటే భక్తులు అడ్జస్ట్ రారా. నాకు అలాంటి ఫ్యాంటసీస్ లేవలేను గురువు గారు. భక్తులు ఎవరైనా వచ్చారంటే పక్కనండి వచ్చేమో అని చూడాలి. మాకు తెలియదు అండి. ఏది తెలియదు నీకు. వచ్చారు గురువు గారు, వచ్చారు వచ్చారు. అడుగు, పూజ కోసం వచ్చారా లేకపోతే దేని కోసం వచ్చారా అడుగు. మీరు మరీను పూజ నిన్నే కదా వాళ్ళ ఇంట్లో వదిలేసి పెట్టి వచ్చింది, మళ్ళీ పూజ అంటారేంటి మీరు? నీకు ఆ పూజ కోసం ఎందుకురా విధవా? అడిగి నా పూజ కోసం కాదు. ఎంతమంది పూజలు మెయింటైన్ చేస్తున్నారు? నీకు ఎందుకురా? లిస్ట్ చెప్తే నాకు క్లారిటీ ఉంటుంది. నా కోసం గొప్పలు చెప్పాలి కానీ అయితే సరే గురుగారు. అయినా నీకు పూజ మీద ధ్యాస ఎక్కువైపోతుంది కానీ నేనేం చెప్పాను రా నీకు? ఈ బాటలు ఏమిరా ఇది? తీర్థం నీళ్లు ఇట్లా చల్లతా అంటే మీ చేతిలో ఉండే మురికంత మొఖాన్ని పడుతుందంట, స్టైల్ గా ఉంటుందని తీసుకొచ్చాను సెలవు డబ్బా నుంచి, షాప్ నుంచి. ఇప్పుడు ఎవరైనా నన్ను చూసారు అనుకో, నన్ను పూజలు అంటారా గురువు గారు అంటారా? అల్లాడు వచ్చేమో కట్ చేయండి అంటాడు, ఇల్లు వచ్చేమో పౌడర్ కొట్టండి అంటాడు. మామూలుగానే అలాగే కనబడతారు కదా గురుగారు. నీ ఫీలింగ్ చెప్పావా? కాదు, జనాల ఫీలింగే చెప్పాను. ఓకే, నువ్వు బాగా బద్దగించావురా. నువ్వు నిజాలు అలాగే ఉంటాయి, ఏం చేయలేను మరి. కాదురా, బూడిద కదరా మీకు తెచ్చి పెట్టమని చెప్పాను నేను. నిజమే. ఏమిట్రా ఇది? చూడండి, ఏమిటా ఇది? ఇదే ఏమిటిది? మేలి పండు చూడు మేలిమై ఉండని పొట్ట విప్పు చూడు పురుగులు అంటారు. మీరంట తయారాడు. పౌడర్ డబ్బాలో బూడిద తెచ్చాను, స్టైల్ గా ఉంటుంది, సువాసన వెదజల్లుతూ ఉంటుందని. ఏదేమైనా నా బోలికలు నీకు బాగా అబ్బాయిరా. అవి లేవు కాబట్టే బాగుపడుతున్నాను. ఇది పెంచింది. సారీ. అవును, నేను పౌడర్ డబ్బాలో ఈ పీస్ తెస్తే సరిపోయింది కానీ మీరు స్టైల్ గా ఇది అరే హీరోయిన్ ఫీలింగ్ మరి మీకు. అబ్బా చాలే అండి, కళ్ళు అలాగే ఉంటాయి. కళ్ళ కాదురా, ఇవి ట్రెండ్ ఇది. మరి నేను చేస్తే బొంగు, మీరు చేస్తే ట్రెండా? ఈ కషాయాలు, ఈ పంచులు, ఈ షర్టులు ఇది కాదురా. జీనీ ప్యాంటు చొక్కా వేసుకొని వచ్చి బూడి చల్లాము అంటే వాళ్ళు మనకు కాదు పడతారు రా. గురువు గారు, మనం కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకోవచ్చండి? వేసాను కదరా నేను. చూడు, షర్ట్ వేసాను, పెళ్లి నన్ను. మీరు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారండి. క్రియేట్ చేస్తారా? సరే, ఎక్కువ పడక కానీ అలా పూజ కోసం వచ్చారు కదా, చూడు అక్కడ మనం వెయిట్ చేస్తుండ్రేమో. సరే, ఎవరక్కడ లోపల రండి. అరే సరే, ఏమిటి ఎదురు చూస్తున్నాం గురుగారు. ఇంకా చారి ఈ మాటరా. ఏంటి గురుగారు? భక్తులు నా కోసం ఈ యాత్రలు చేస్తున్నారట్రా. ఎట్రా వాళ్ళ అభిమానం చచ్చిపోతున్నారు. యాత్ర శవాత్ర. అవునరా చారి, నా ఫేస్ లో కళ ఉందంటావా? కళ అయినా కళ మీ ఫేస్ లో ఎందుకు ఉంటుందండి? వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ ఇంటికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంది? గురుగారు, ఏం మాట్లాడతారా మీరు? ఏట్రా అయినా నాకు తెలియ అడుగుతాను. కళ మీ ఇంటికి ఎందుకు వస్తుందండి? మా ఇంట్లో ఉంటుంది కానీ ఎలా చారి, విభూతి కనిపించట్లేదు ఏమిట్రా ఇంతకటి నుంచి? బూందీ తెచ్చాను, ఈ బూతి తేకుండా. ఇలాగే చెప్పాను కదా, ఒకటో డబ్బాలు ఈ బూతి తెచ్చానని. అందుకేరా ఎప్పుడు చేసేది చేయమంటారు. అందుకే మీరు తెచ్చాను. మాట్లాడుకో సర్లేండి. ఎప్పుడు చేసినట్టు చేసుకోవాలి. పాండ్స్ పౌడర్లు తేడాలు, విభూతులు తేడాలు. ఏమిట్రా నువ్వు? సారీ గురుగారు. సరే, చూస్తున్నారా? చూస్తున్నారు కిటికీలో నుంచి. మీకు అర్థంగా గుండెనెట్రా.
ఏదో ఒక మాదిరిగా ఉన్నారులేండి, అడ్జస్ట్ అయిపోతాను. ముందుకురా ఆ. ముందుకురా ఆ. భస్మైపోతావా? గురువు గారు ఆ? పొగటర్ మిక్స్ చేశాను కదా, వాసన గుమగుమలు ఆడిపోతుందండి. అందుకేనారా ఈ ప్లాను? ఆ. ఆటపాటికి విభూతి చల్లుతున్నానని చెప్పి పవన్ స్పోర్ట్ దెబ్బ తెచ్చావా? పెద్దవా? లేదులేండి, సారీ. సరేలే, నిన్ను వదిలితే ఇంకా అలా చేస్తుంటావు కానీ మన జ్యోతిని చెప్పాలి కదా. చెప్పాలి కదా. ఏమైంది కదా, మరి పదా. జ్యోతిషం చెప్తాడండి వీడికి. కాదురా, గట్టి చెప్పు పెదవా. చెప్పు. వదిలేండి, ఎవరో వచ్చారు. ఓకే ఓకే, రమ్మని చెప్పు. రండి బాబు. గోలీ బాబాకి జై, 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 జై 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 జై. రే చారి, నువ్వు చెయ్యి అన్నావా? కుక్కతో చెయ్యి చెయ్యి అన్నవారా? కుక్కతో చెయ్యి చెయ్యి అన్నవారా? మీకు అదే అనిపించింది కదా, అయితే అదే కరెక్ట్ లేండి. విభూతి చల్లమంటావా? వద్దులేండి గురువు గారు, మళ్ళీ కంట్లు అంతా చల్లుతారు మీరు. ఎక్కువ ఎగరబాక, గోళీలు రాలిపోతాయి. మీరు అనుకునిందే గురుగారు. నీవేమనుకున్నాను రా? ఏమో నాకేం తెలుసు, మీరు ఏదనుకుంటే అది. జీతం పెంచండి. సారీ. చెప్పు నాయన. గురువు గారు ఇక్కడ మా బాబా గారు ఉన్నారు, ఏమైపోయారు వాళ్ళు? అంటే నాకు ఇది అది చెప్పుకోలేనంత. ఇది అది అంటాడిట్రా. అదే మీరు. ఏది? అదే చెప్పాడు. ఏదేమైనా పోల్చుకోలేకపోతున్నాడు రా. అయ్యో చాలండి, ఇదేనమ్మా ఆ దరిద్ర ఫేస్. చూడండి, మీరు కూడా చూడండి. ఏం ఈయన ఫ్యాషన్ బాబా గారు, అబ్బబ్బబ్బబ్బా. ఎక్కువ పొగడొద్దని చెప్పురా, సిగ్గేస్తుంది. తెలిసాడంటే తంతాడు. అంతే అంటవా? అంతే. సరే నాయన చెప్పు. బాబా గారు మీ శిష్యుడు గురువుని మించిన శిష్యుడు అయిపోయారు బాబా గారు. మొన్న తాడిచ్చాడు, ఏం పని చేసింట. అబ్బా సూపర్ బాబా గారు, అది తాడు నల్లగా ఉందా నాయన? నల్లగా ఉంది బాబా గారు. చారి, కొంప తీసి ఆ బాత్రూమ్ లో జారిపడి నా మలతాడేమని ఇచ్చాబెట్రా? అదే ఇచ్చాను గురుగారు. రే, అది తెలిస్తే ఆ మొలతాడుతో నా పేకి ఉరేసేస్తాడు రా. అందుకే కదా ఇచ్చింది. చూస్తున్నాను రా, చూస్తున్నాను. చూడడం తప్ప ఇంకేం చేయలేరు. సరే జాతకం చెప్పండి. తీసేయమంటావా పనిలో నుంచి? వద్దులేండి, జీతం కూడా ఇచ్చేది 2 నెలల నుంచి. వినిపించింది. వినిపించాలని చెప్పింది. నాయనా, ఆ మొలతాడు ఆ తాడు కట్టుకున్నప్పటి నుంచి ఏమైనా మంచి జరిగిందంటావా? జరుగుతుందని చూస్తూ ఉన్నాను గురుగారు. ఇంతవరకు మరి మరి జరగదు అడిగి. ఎందుకంటే దరిద్రం మొత్తం అంటికి పోయిందిగా. అంటే మీ దరిద్రం ఒప్పుకున్నారనమాట. నువ్వు పక్కన ఉన్నావు కదా, నాకు దరిద్రం కాకపోతే ఇంకేముంటది. పెంచుకో, బస్మించేస్తా. సారీ గురువు గారు, మీకు గోలీ బాబా అనే పేరు ఎలా వచ్చింది గురువు గారు? స్కూల్కి పోకుండా గోళీలు. అది కాదురా చారి, ఇంకా మంచి విషయాలు చెప్పాలరా. చెప్పు విన్నాయన. చెప్పమంటారా? చెప్పు. మొదటి సందులో రెండో వాళ్ళ భార్య, అక్కడ ఆదివారం. వెంకటేశ్వర స్వామి. ఎప్పుడైనా చేసే మంచిని చెప్పుకోవాలరా, సందులు గొంతులు ఎందుకురా? సారీ. సరే నాయన చెప్పు. గురుగారు, మీ దగ్గర రత్నాలు ఉన్నాయి కదా, 2 ఇస్తారేమో అని. రత్నాలు లేవు కానీ ఎదురు ఫ్లాట్ రత్నం ఉంది. తీసుకోవా బాబు. గురుగారు అది ఇచ్చినా ఓకే గురుగారు. శిష్య, అరే ఏమిట్రా నువ్వు? అరత్తల దగ్గరికి ఎందుకు వెళ్ళావురా నువ్వు? దట్ ఈస్ మై ప్రాపర్టీ. You know, you bloody false counter.
మీకు ఇంగ్లీష్ వచ్చా? మరి మామూలు అనుకుంటున్నావేట్రా? పాత రోజుల్లాగా పంచి కట్టుకొని ఎలాగ అనుకునే పందులు అనుకున్నావు. షర్టు ప్యాంట్ వేసుకున్న న్యూట్రెండ్ రా. మామూలు ఉండదు మరి. ఇలా ఎరగదీశారు గురుగారు. నిజంరా ఇది? అయితే ఓకే, నిజమేలాగా ఓకే సూపర్. చూడు ఎలాగున్నా పెళ్లి కొడుకులాగా. కుళ్ళురా నీకు. సర్లేండి, ఆ 25,000 సరిపోతుంది కదా మనకి. సరిపోతుంది. సరేనా ఆయన? గురువుగారు నీకు రత్నాలు కావాలంటున్నావు. నువ్వు అనుకునే రత్నాలు కాదు. ఒక 25,000 నా చేతిలో పెట్టావు అనుకో, సరిపోతుంది కదా? సరిపోతుంది. అది 20,000 పెట్టు. వారం తర్వాత రా ఈ రత్నాలు చేతిలో ఉంటాయి. వారం తర్వాత ఇక్కడ మన దుకాణం ఉండదు కాబట్టి గట్టిగా మాట్లాడకురా. చిక్కేద్దాం అని వినిపించింది అనుకో, మనల్ని చెక్కుతాడు. ఓకేనా నాయన? సరేనా? గురుగారు చిన్న డౌట్ గురుగారు, చెప్పు నాయన. 20,000 అయినా ఇచ్చేస్తాను, మళ్ళా ఫ్లాట్ లో రత్నాలు ఏమన్నా వద్దు గురుగారు. ఆగ్రహం తగ్గించుకోండి గురుగారు. ఓకే గురుగారు రావుకాలం అంటే ఏంది గురుగారు? ఏంట్రా? ఏమి రా నువ్వు? సారీ గురుగారు. శిష్యులు అడుగుతావు నాకు ప్రశ్నలని. అడుగు నాయన. గురుగారు రావుకాలం అంటే ఏంది గురుగారు? రాహుల్ కాలం చేదని రాహుకాలం అంటారు నాయన. ఆహా ఏమి చెప్పారు, ఎంత ఎలా చక్కగా చెప్పానురా? చెప్పారు, ఎంత చక్కగా ఏంట్రా చెప్పారు. ఆలోచిస్తున్నావు? రాహుల్ అంటే సుశీల మొగుడు అంటే రాహుల్ మీరు చంపారు. ఆడేదో అడిగాడు, నేనేదో చెప్పాను. గురుగారు, అంత దానికి మహానుభావుడు. నువ్వు సుశీల రాహుల్ చచ్చిపోయారంటవేట్రా? కానీ మీ ఆ మాటల్లో అంతరాజ్యం మాత్రం అదే ఉంది గురుగారు. ఏమి లేవురా నాయన. సరే, ఎక్కడైనా చెప్తే వింటే నన్ను చంపేస్తారా? నన్ను అంతకన్నా చేయకురా. సర్లేండి. అయినా ఒకసారి చెప్పు, నా మొహం చూస్తే నీకు అంతకన్నా కనిపిస్తుందా? నో డౌట్ తీవ్రవాదిలా ఉన్నాడు. సారీ. గురుగారు ఏదో సుశీల అంటున్నారు. ఏమిరా నీ గౌతమ్ నాకు అర్థం కాదు. లేదు గురుగారు. గురుగారు అందరికి మీ సుశీలనే మీద కన్ను. తీసుకోండి రా, ఫోన్ నెంబర్ తీసుకోండి రా. వద్దులేండి. మెసేజ్ ఉండవు చెప్పు నాకు. ఇంకో సుశీల రత్నం అన్నా ఉంటే భస్మం అయిపోతావు. గురుగారు సుశీల మీరు దేనికి స్మెల్ ఏదో వస్తుంది గురుగారు. ఈ సంవత్సరం అన్నా కాలం మారుతుంది, మార్పులు వస్తాయా స్వామి గారు? కాలంలో మార్పులు రావరా? నీ జీవితంలో మార్పులు రావాలి. అది కదా నీకు కావాల్సింది. అవును గురుగారు. అది జరగాలంటే ఒక్క నిమిషం ఉండు. జరగాలంటే ఇలా చేస్తావు. ఓకే, ఏమి లేదురా. క్యాలెండర్ లో మార్పులు రావాలి, డేట్లు మారుతాయి. డేట్లు మారితే నీ జీవితం మారిపోతుంది. ఎంత దక్షిణం మరి ఏమైనా దక్షిణం ఎటువైపు ఉంటుంది గురుగారు? ఏమిట్రా ఇడు? అది ఏమిట్రా ఈ విద్యార్థి నాకు అర్థం కాదు. దక్షిణం వద్దా? సార్ 4 రూపాయలు నాకు ఇచ్చేయండి. సారీ, ఏడు పెంచకరా. సరే గురుగారు. తిరుగుతున్నావు అంటే ఏ టచ్ లేనప్పుడు ఏ టచ్ అయినా నేను ఆ టైప్ కాదురా. నేను కూడా ఆ టైప్ కాదు. గురువు గారిని. సరే, శిష్యుడు ఉన్నాడా? ఉన్నాడు. పరువు పోతుందిరా. లావుకున్నాడు సార్. గురుగారు ఒకే రోజులో గొప్పోలు అయిపోవాలంటే ఏం చేయాలి గురుగారు? గొప్పలు అవ్వాలి అంటే చచ్చిపో. చచ్చిపోయిన గొప్పలు అవుతారు గురుగారు. నిజంగా గొప్పలు అవుతారంటారా? పక్కా, మీరు ట్రై చేయకండి. నేను గొప్ప అవడానికి ఇష్టం లేదా? అది చచ్చిపోండి. నేను చచ్చిపోతాను రా. నువ్వు చంపదాని ప్లాన్ లో ఉన్నావు కదా. ఏమన్నావు? ఏం లేదు గురుగారు. ఈ ఎక్స్ప్రెషన్ తో చంపేస్తున్నావు నన్ను రోజుకి. ఏడు పోతుందిరా. టచ్ చేయండి.
తెలుసు. సారీ సారీ సారీ. ఇంకెవరో వస్తుంటారు రమ్మని చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్. పర్లాబాద్ నెక్స్ట్ నెక్స్ట్. ఏది ముగ్గులు కూడా జరుగుతున్నాయి కానీ నీకు? లేదు, పిలుపులో స్టైలు, పిలుపులో స్టైలు. అశ్వం అయిపోతావు. వద్దులేండి. ఆ, తర్వాత ఎవరో రండి బాబు. ఆ. ఎవరో వస్తున్నాడు గురుగారు. గోలీ బాబా కే గోలీ బాబా కే గోలీ బాబా కే గోలీ గోలీ బాబా బాబా గోలీ గోలీ బాబా 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 జై 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 జై. సరే గురుగారు ఒక్క నిమిషం పక్కన ఉంటారా? చారీ సారీ. నీకు తెలుసు కదా తెలుసు గురుగారు. గురువు గారినే కదా గురువుగారు. సన్నిధానంలోకి జై 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 జై. శిష్య గురుగారు నువ్వు బాబా అన్నావా బాబా అన్నావా? బాబానే అన్నాను గురుగారు. వీడు బాబా అన్నాడు. ఉమ్, నాకు నచ్చదని తెలుసు కదా. తెలుసు. ఆ, మా బాబా మనోబాబా దెబ్బతిన్నాయే. ఆడంటే ఊపే ఉన్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పని చేస్తున్నావురా? ఊపేద్దామని ఏం ఊపుతావురా? కాదండి, ప్రజలు చూస్తున్నారు కదా, చూస్తున్నారు. మనం ఎంత నీట్గా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను గురుగారు. నా సమస్య చూడండి గురుగారు. నా జీవితంలో అన్ని కష్టాలే గురుగారు. ఏదైనా పరిష్కారం చెప్పండి. ముందుకు పో, తర్వాత కష్టాలు పోతాయి. చారీ ఉమ్, భక్తుల కోపం తెప్పించుకో. ఉమ్. అన్న ఆడు పిచ్చోడు. ఏంటి నేనా? మరి లేకపోతే నేనా? కాదులేండి, నేనే. ఆ రెండు మంది గొడవ ఆడుకుంటే పరుగు పోద్దురా. సరేలేండి. ఆ, చెప్పు నాయన. గురుగారు ఆ. ఈ మధ్య అసలు నా టైం పనిచేయడం లేదు గురుగారు. రిపేర్ చేసుకో. పని చేస్తుంది. రిపేర్ చేసుకో. ఎవరికి అడిగాడు క్వశ్చన్? నాకేనా? నువ్వేం చెప్తున్నావు? సారీ. భక్తులు కోపం తెప్పించుకో. సరే, నన్ను ఏడు పెంచుకో. టచ్ చేస్తావా? ఈ టైం కాదు గురుగారు, ఆ. ఈ టైం గురుగారు. సరే నాయన, సరే చెప్పాను. కోపం తెప్పించుకో. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా నాయన? చెప్పు నాయన. ఉన్నాయి గురుగారు. చెప్పు నాయన. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం చుట్టుకుంటుంది గురుగారు. అసలు పనులే అవడం లేదు గురుగారు. ఏ పనులు నాయన? ఆ పనులే గురుగారు. చారే పోనీ నువ్వు టచ్ చేయి. ఏం చేస్తున్నావు నువ్వు? భక్తులు నీ గురువు గారి మీద చేతులు ఎత్తులు ఒప్పుకుంటావా? ఎందుకు వేయించుకుంటున్నావు? చారే మన ఆఫీస్ ఎదురుగా ఉంది లారీ. చారే ఉంటావా పోతావా? ఉంటాను. ఎవరు మూసుకొని ఉండైతే అంటే వాట ఎవరు నాకు? ఇస్తాను రా. గురుగారు నాకు పనులు అవ్వడం లేదు గురుగారు. అది చూడండి గురుగారు, చెప్పండి గురుగారు ఏదో ఒకటి. కాలేజీ పెడతాను, తలకాయ పెడచ్చుగా. ఏంటి గురుగారు అలా అంటాడు? చారే నీ వల్ల నేను దెబ్బలు కలిసేలాగా ఉన్నాను. నువ్వు నీకు క్లారిటీ వచ్చిందా? వచ్చింది కాబట్టి ఏడుస్తున్నాను రా. సరే. డబ్బులు వస్తాయిరా. ఓకే. ఓకే. గురుగారు మీ గురించి ఎన్నో కథలుగా విన్నాను గురుగారు. ఏనాడు వీడియోలో చూసింది లేదు. ఏమైనా వీడియోలు ఉంటే చూపించండి గురుగారు. వీడేంట్రా వీడియోలు అంటున్నాడు? అంటే మీరు సుశీల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కిటికీ నుంచి వీడియోలు తీశాను కదా. వీడియోని ఎప్పుడు తీసావురా? అంటే మీరే కదా నన్ను ఫాలో అన్నారు. బెడ్రూమ్ దాకా వస్తే బాగోదని కిటికీ నుంచి వీడియో తీశాను. ఫాలో అవ్వమంటే ఫాలో అవ్వమంటే ఇక్కడ ఫాలో అవ్వాలి. బెడ్రూమ్ ఫాలో అవుతావా? అంటే కిటికీలు తీసుకుని కిటికీలో పెట్టావు. అది బెడ్రూమ్ లో తీసుంటే బెడ్రూమ్ వచ్చి పెట్టేవాడుగా. మీరు ఆ ఛాన్స్ ఇస్తే పెడతాను గురుగారు. చారే సారీ. గురుగారు శిష్యుడు అన్నారు, నాన్ని తీసుకోకుండా వీడియో తీశారు కదా గురుగారు. ఫీల్ అయ్యావా? అవును కదా గురుగారు. నేను భజన కార్యక్రమం అనుకున్నారా? మీ అందరిని ఎదురు కూర్చోబెట్టుకొని ఎత్తున కెమెరా పెట్టి చారీవేనా శిష్యువేనా అలా ఏమంటున్నారా నన్ను? మీ దేనికి వచ్చారు? ఏం మాట్లాడుతున్నారా? భజన కార్యక్రమం మిమ్మల్ని కమ్మని అని చెప్పేసి మీ అందరిని ఎంకరేజ్ చేయించడానికి.
వీడియో చూడరా. నేను పైన కూర్చుంటే గురుగారు. హెచ్డి క్వాలిటీ భస్మం చేసేస్తా మిమ్మల్ని అందరినీ. కానీ వాడు కూడా గట్టిగా వస్తున్నాడు మేనేజర్ ఎంత ఉందో ఏయ్, ఈడేంద్ర మళ్ళీ వచ్చాడు. ఈడు గురువేంద్ర, గురువు కాదు గుండ్రాయి కాదు, ప్లాట్ఫామ్ మీద చెత్త ఏరుకునేవాడు, పోలీసులు ఎన్నిసార్లు కొట్టాడు నా కళ్ళ ముందే. ఏంట్రా నీకు ఇంకా సిగ్గులేదా? మారేలా ఉందిరా. ఏంది అరే నేను జంప్ అయిపోతాను ఎగదలు వచ్చే మెల్లిగా. ఆగు. నిన్ను కొట్టడం కంటే మేము పారిపోయేది వెంటనే వదలరా బాబు. నమస్కారం గోలీ బాబా పార్ట్ 2 లో కలుసుకున్నాం. వాడిది అయిపోయింది, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేస్తావరా?